తెలుగుదేశం ఎన్నికల ప్రచార భేరీ మోగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనకు అచ్చొచ్చిన తిరుపతి నుంచి శంఖారావం పూరించారు. ఎన్నికల సన్నద్ధతపై కార్యకర్తలు సేవామిత్రులకు మార్గనిర్దేశం చేశారు. కొండవీటి సింహాల్లా కథన రంగంలోకి దూకాలన్నారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగించేందుకు తెలుగుదేశాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని, మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం మిషన్ 150+ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్య సాధనకు సమర శంఖం పూరించారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి ఎదురొచ్చారు. కొబ్బరికాయతో దిష్టి తీశారు. తరువాత చంద్రబాబు సతీ సమేతంగా తిరుమల బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవ వేళ తమ కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులను పొందారు. ఆలయం వెలుపలకు వచ్చిన చంద్రబాబుకు అక్కడున్న శ్రీవారి భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా గెలవాలంటూ ఆకాంక్షించారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి చేరుకున్న చంద్రబాబు తారకరామ స్టేడియంలో కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవామిత్రులు, అభిమానులతో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. విజయఢంకా మోగించి శంఖారావం పూరించారు. ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలను సవివరంగా తెలియజేశారు. దేశంలో 11% వ్యవసాయ వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్న చంద్రబాబు రైతుకు పెద్దన్నగా ఉంటానని భరోసా ఇచ్చారు. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరికీ మేలు చేస్తున్నామన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు. 2 విడతలుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ ఇచ్చిన ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. దీనికి లిమిటేషన్ లేదు. ఒకసారి కాదు, భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అన్నిసార్లు మా చెల్లెమ్మలకి ఆశీర్వాదాలు పసుపు కుంకుమ ద్వారా పంపిస్తాను, సంపాదిస్తా, మా రైతులకు ఇస్తానని 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తే 2 హెక్టార్లుంటే 9,000 ఇచ్చాను. 2 హెక్టార్లు పైనుంటే ఇవ్వనంటే కాదు నేను ఇస్తానని 10,000 రూపాయలు ఇచ్చాను. తమ్ముళ్ళు ఎవరు గొప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. శాశ్వతంగా రైతుకు పెద్దన్నగా ఉండి రైతులను ఆదుకునే బాధ్యత నా భుజస్కంధాల పైన పెట్టుకుంటాను. రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చామన్న చంద్రబాబు అంద్రినివా నుంచి కరువు ప్రాంతాలకు నీళ్లు పంపిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనన్నారు. అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు, సేవామిత్రులకు సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి. మీలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి. ఇప్పటి నుంచి మీరు 150+ మిషన్ 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని ప్రతినబూనాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, ఆశీస్సులు తీసుకున్నాను, మీ దర్శనం చేసుకున్నాను. మీ యొక్క ధైర్యాన్ని చూస్తున్నా, మీ స్ఫూర్తిని చూస్తున్నా. నాకు అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు మనమే గెలవాలి. అభివృద్ధి చేశాం, సంక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో కష్టపడండి. 25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి. అన్ని సీట్లు గెలిపించండి.
ప్రతిపక్షాల కుట్రలు ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని తిరుమలేశుణ్ణి కోరుకున్నానన్న చంద్రబాబు పులివెందుల రాజకీయాలను ఎదుర్కొంటామన్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలున్నాయి, ఇప్పుడంటారు సిబిఐ అంటారు. కోడికత్తు కేసు సిబిఐ, వివేకానందరెడ్డి కేసు సిబిఐ. ఎందుకు? వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకు ఒక వ్యక్తి ఉన్నాడు, కాపలాదారుడు మోడీ. అది జరగదు. దోషులు నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎవరు మొదటిసారి చూశారు, ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఎవరు సాక్ష్యాల్ని కనుమరుగు చేశారు, ఎవరు హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు, ఎవరు ఆ రూమ్ లో రక్తాన్ని మొత్తం కడిగేశారు. సాయంత్రం మళ్ళా ఒక లెటర్ తీసుకొచ్చారు. అక్కడ ఆ లెటర్లో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మంటే కోపంతో నన్ను చంపబోతున్నాడు, అతి కష్టం మీది లెటర్ రాశారని మళ్ళా ఒక లెటర్ వచ్చింది. ఏం తమ్ముళ్ళు, ఎన్ని డ్రామాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు. డిటెక్టివ్ పిక్చర్లో కూడా ఏ మార్గం ఉండదు, ఉంటుందా? అదే పులివెందల రాజకీయం తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు గాని ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు, రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా, ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా? రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. చంద్రబాబు ప్రచార సభలో పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.